చైనా అధ్యక్షుడిగా వాంగ్ యాంగ్ లేదా తెరపైకి జాంగ్ యూజియా డ్రాగన్ కంట్రీ నుంచి బలహీనంగా వస్తున్న సమాచారం నిజమే అయితే గనుక చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ స్టోరీ ముగిసినట్లే. శాశ్వత అధ్యక్షుడిగా ఉండిపోవాలని అనుకున్న ఆయన కలలు ఇక తీరిపోయినట్టే. ఎందుకంటే గత 2 వారాలుగా షీ జిన్పింగ్ స్వరం వినిపించడం లేదు, స్టేట్మెంట్లు రావడం లేదు, హాజరు కావాల్సిన విదేశీ సమావేశాలలో కూడా ఆయన కనిపించడం లేదు. ఈ సంకేతాలు నాయకత్వ మార్పు సంకేతాలు అని అంటున్నారు చైనా రాజకీయ పరిణామాలు బాగా తెలిసిన విశ్లేషకులు. అయితే ఇప్పటికే చైనా పాలనా పగ్గాలు జాంగ్ యూక్సియా చేతిలో ఉన్నాయని కొందరు, మరికొందరేమో వాంగ్ యాంగ్ తర్వాత అధ్యక్షుడిగా రానున్నారని చెబుతున్నటువంటి మాట. మార్పుకు సంకేతం దిశగానే డ్రాగన్ ముఖ చిత్రం కూడా దర్శనమిస్తోంది. ఈ నెల 6, 7 తేదీల్లో బ్రెజిల్ దేశంలో జరగనున్న బ్రిక్స్ సదస్సుకు సైతం జిన్పింగ్ హాజరు కాబోవడం లేదు. తాను గద్దెనెక్కాక బ్రిక్స్ శిఖరాగ్రానికి హాజరు కాకపోవడం ఇదే తొలిసారి. ఆయన బదులు చైనా ప్రధానమంత్రి లీ కియాంగ్ బ్రిక్స్ సదస్సుకు వెళ్లబోతున్నారు. అయితే ఇక్కడ సమస్య బ్రిక్స్ సమావేశం, దానికి ఎవరు హాజరవుతుండడం గురించి కాదు. అసలు చైనాలో ఏం జరుగుతోంది? జిన్పింగ్ కేవలం దేశ అధ్యక్షుడే కాదు, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ సిసిపికి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. దాంతో పాటే అత్యంత కీలక సెంట్రల్ మిలిటరీ కమిషన్ సిఎంసి చైర్మన్ గా కూడా ఉన్నారు. అంటే షీ జిన్పింగ్ చాలా శక్తివంతుడైన నాయకుడు అని అర్థం. కానీ ఒక్కసారిగా ఈ పరిస్థితి తారుమారైందని వార్తలు గుప్పుమంటున్నాయి. ప్రస్తుతం షీ జిన్పింగ్ బదులుగా సిఎంసి తొలి వైస్ చైర్మన్ అయిన జనరల్ బాత్ యూక్సియా చేతిలో దేశ పాలనా పగ్గాలున్నట్లుగా సమాచారం అందుతోంది. కమ్యూనిస్టు పార్టీలో శక్తివంతమైన 24 మంది సభ్యుల పొలిట్ బ్యూరోలో జాంగ్ సభ్యుడిగా ఉన్నారు. దేశ మాజీ అధ్యక్షుడు హూ జింటావోకు ఈయన అత్యంత విశ్వాసపాత్రుడైన పార్టీ సీనియర్ సభ్యుడు. అయితే పలువురు చైనా నేతలు జాంగ్ యూక్సియాకు మద్దతిస్తున్నట్లుగా చెబుతున్నారు. చైనాలో కీలక ఆర్థిక, సైనిక రంగాలపై షీ జిన్పింగ్ ప్రభావం సన్నగిల్లుతోందన్నమాట. ఆయన భావజాలపు ముద్ర బలహీనపడుతోంది. షీ జిన్పింగ్ నాయకత్వంపై ప్రజల్లో విపరీతమైన అసంతృప్తి పెరిగిపోయింది. చైనా ఆర్థిక రంగం దారుణమైన ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. దేశంలో నిరుద్యోగం బాగా ప్రబలుతోంది. రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. అలాగే మరోవైపు జిన్పింగ్ రాజకీయ వారసుడిగా టెక్నోక్రాట్ వాంగ్ యాంగ్ కూడా తెరపైకొచ్చారు. ఉదారవాదిగా, సంస్కర్తగా వాంగ్ యాంగ్ కు మంచి పేరుంది. ఇక జిన్పింగ్ సన్నిహితులుగా ముద్రపడిన జనరల్స్ పలువురు ఒకరి తర్వాత ఒకరిగా ఉద్వాసనకు గురవుతున్నారు. అలా కొంతకాలంగా షీ జిన్పింగ్ ప్రభ క్రమంగా మసకబారిపోతోంది. అయితే పార్టీ నాయకత్వమే ఆయన పక్కకు తప్పిస్తోందని మరో వాదన కూడా తెరపైకుంది. 3 ఏళ్ల క్రితం 2022లో చైనా కమ్యూనిస్టు పార్టీ సమావేశంలో జిన్పింగ్ పక్కన ఆసీనుడైన దేశ మాజీ అధ్యక్షుడు హూ జింటావోను తాను రానంటున్న సిబ్బంది మర్యాదపూర్వకంగా బలవంతంగా బయటికి లాక్కెళ్లిన దృశ్యాలు పార్టీ అధినాయకత్వానికి షీ జిన్పింగ్ పట్ల వ్యతిరేకతను పెంచిందని చెబుతున్నారు. ఆ రోజు అక్కడ ఆ పక్కనే ఉన్న జిన్పింగ్ వారిని నిలువరించే ప్రయత్నం చేయకపోగా కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. నిజానికి హై ప్రొఫైల్ నేతలను ఇలా సాగనంపడం చైనాకు కొత్త విషయమేం కాదనుకోండి. తమ దేశంలో తలెత్తే అంతర్గత వివాదాలు, ఒత్తిళ్ల నుంచి ఉపశమనం కోసం విదేశాంగ వ్యవహారాలను ఉపయోగించుకోవడం చైనాకు రివాజు కాబట్టి ప్రస్తుత సమయంలో మన దేశం జాగ్రత్తగా ఉండాలని నిపుణుల హెచ్చరిక. ఇండియాపై సైబర్ దాడులను చైనా తీవ్రతరం చేయవచ్చు. అలాగే భారతదేశ ప్రతిష్టను అంతర్జాతీయంగా డ్రాగన్ దెబ్బతీసే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు. ఏ దేశంలోనైనా సరే అప్పటి వరకు తమ నాయకుడి పట్ల ఎంత అసంతృప్తి ఉన్నా యుద్ధం లాంటిది వచ్చినప్పుడు అంతా ఒక్కటవుతారు. అలాంటి అవకాశాలను చైనా ఉపయోగించుకుంటుందని అంటున్నారు నిపుణులు. అదీ కాకుండా ఇటీవలి కాలంలో జిన్పింగ్ భావ వ్యక్తీకరణలు తగ్గిపోవడం, గతంలో పదవీచ్యుతులైన పార్టీ సీనియర్ సభ్యులు తిరిగి ప్రత్యక్షం కావడం అధికార మార్పిడికి సూచనలు కావచ్చని జిన్పింగ్ వ్యతిరేక వర్గాలు అభిప్రాయపడుతున్నారు. గతంలో చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ సిపిపి 3 ప్రముఖ నాయకులను ఇదే పద్ధతిలో పక్కకు తప్పించడం, వారిని లాంఛనంగా పదవి నుంచి బర్తరాఫ్ చేయకుండా అధికారాలను కత్తిరించి ఉత్సవ విగ్రహాలుగా మార్చడాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. చైనాలో అధ్యక్ష పదవి నామమాత్రమే అయినప్పటికీ కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా, సెంట్రల్ మిలిటరీ కమిషన్ చైర్మన్ గా జిన్పింగ్ పూర్తి అధికారాలను వాడుకున్నారు. అయితే ప్రస్తుతం మారిన పరిస్థితుల్లో అధికారం సిఎంసి వైస్ చైర్మన్ జనరల్ జాంగ్ యూజియా వద్ద కేంద్రీకృతమై ఉంది. ఆయనకు సిసిసి సీనియర్ ప్రముఖులు, మాజీ అధ్యక్షుడు హూ జింటావో జాంగ్ మద్దతు కూడా ఉంది. చైనాలో అధికార మార్పిడి భారత్ కు కేవలం భౌగోళిక, రాజకీయ పరిణామమే కాదు, ప్రత్యక్షంగా భద్రతాపరమైన ప్రభావాలకు దారితీస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టే కమాండర్లు అధికార కేంద్రాల వద్ద తమ విధేయతను చాటుకోవడానికి అరుణాచల్ ప్రదేశ్ లేక లద్దాఖ్ లో మరోసారి ఉద్రిక్తతలను రెచ్చగొట్టే అవకాశం ఉంది.
భారత ఆర్థిక వ్యవస్థలు, పవర్ గ్రిడ్లు, ప్రభుత్వ నెట్వర్క్లపై చైనా సైబర్ దాడులు చేయవచ్చని అంతర్గతంగా అలజడిని సృష్టించేందుకు 2020లో చేసినట్లు నకిలీ వార్తలను ప్రచారం చేయడం వంటి చర్యలకు చైనా పాల్పడవచ్చని భారత నిఘా అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మధ్య ఆ రకమైన వాదానికి బలమిచ్చే పరిణామం కూడా జరిగింది. భారత్ చైనా సరిహద్దు వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు బీజింగ్ సిద్ధంగా ఉందని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మా వోనింగ్ అన్నారు. ఇరు దేశాల మధ్య సుదీర్ఘకాలంగా నెలకొన్న సరిహద్దు వివాదాలు అత్యంత సంక్లిష్టమైనవని, పరిష్కారానికి సమయం పడుతుందని ఆమె చెప్పారు. అయినప్పటికీ డీలిమిటేషన్ పై సరిహద్దు ప్రాంతంలో శాంతిని కాపాడడానికి చర్చలు జరపడంపై సంసిద్ధతను వ్యక్తం చేశారు. అయితే ఎక్కడా భారత్ విషయంలో షీ జిన్పింగ్ ప్రకటనలు రావడం లేదు. అసలు ఆయన ఉన్నారా? ఉంటే ఎక్కడున్నారు? ప్రపంచ రాజకీయాల్లో కీలక నేతగా గుర్తింపు పొందిన చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ మే 21 నుంచి జూన్ 5వ తేదీ వరకు ఎక్కడా బహిరంగ కార్యక్రమాల్లో కనిపించకపోవడమే ప్రధానంగా అనేక ఊహాగానాలకు తావిస్తోంది. ప్రపంచంలో అగ్రరాజ్యం అమెరికాకు ధీటుగా అంతకన్నా శక్తివంతమైన దేశంగా చైనాను అభివృద్ధి చేస్తున్నారు ఆ దేశ అధ్యక్షుడు షీ జిన్పింగ్. దేశాన్ని అన్ని రంగాల్లో ముందు ఉంచేందుకు శ్రమిస్తున్నారు. దీంతో ప్రస్తుతం చైనా ఆర్థికంగా ప్రపంచంలో 3వ స్థానానికి ఎగబాకింది. అలాంటిది చైనాలో ముఖ్యంగా షీ జిన్పింగ్ లాంటి అగ్రనేత గైర్హాజరైతే దాన్ని సాధారణ అంశంగా చూడలేమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చైనా వంటి రాజకీయ వ్యవస్థలో ఎలాంటి గైర్హాజరులు వ్యూహాత్మక సమావేశాలు, ఆరోగ్య కారణాలు లేదా ప్రత్యేక అంతర్గత ఆలోచనల వల్ల కూడా కావచ్చని కొంతమంది నిపుణులు సూచిస్తున్నారు. గతంలో హూ జింటావో, జియాంగ్ జెమిన్ వంటి నేతలు కూడా కొన్ని వారాల పాటు బహిరంగ జీవితానికి దూరంగా ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ కోణంలో చూస్తే మాత్రం ఇది నిజంగానే అధికార మార్పునకు సంకేతమా లేదా సాధారణ విరామమా అనేది స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ముఖ్యంగా చైనాతో సంబంధాలున్న అనేక దేశాలలో షీ జిన్పింగ్ అదృశ్యంపై అలజడి మొదలైంది. ముఖ్యంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాలలో ఇప్పుడు అదే హాట్ టాపిక్ గా మారిపోయింది. బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్ట్, దక్షిణ చైనా సముద్ర వ్యూహాలు, తైవాన్ పై చైనా వైఖరి, అమెరికాతో వాణిజ్య పోటీ వంటి కీలక అంశాలపై జిన్పింగ్ నాయకత్వంలోనే నిర్ణయాలు వెలువడేవి. ఆయన హఠాత్తుగా పదవి నుండి తప్పుకుంటే ఈ అంశాలన్నీ తిరిగి సమీక్షకు వచ్చే అవకాశం ఉంది. జిన్పింగ్ నాయకత్వంలో దేశభక్తి, సైనిక అభివృద్ధి, వాస్తవాధీన రేఖ క్షేత్రాలపై దృష్టి పెరిగింది. ఆయన లేకపోతే ఈ విధానాల్లో మళ్లీ మార్పులు రావచ్చు. చైనాలోని ప్రజలు కూడా జిన్పింగ్ గైర్హాజరుపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వేర్ ఈజ్ 11 జిన్పింగ్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఇదంతా చూస్తుంటే చైనా రాజకీయాల్లో ఏదో పెద్ద మార్పే జరుగుతుందా అనే అనుమానాలు బలపడుతున్నాయి. షీ జిన్పింగ్ గతంలోనూ ఇలాంటి సందర్భాల్లో కొన్ని రోజుల పాటు బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉన్న సందర్భాలు ఉన్నాయి. అయితే ఈసారి వార్తలు మరింత తీవ్రంగా వ్యాప్తి చెందాయి. కొన్ని నిఘా సంస్థలు దీనిని సాధారణ వ్యవహారంగా పరిగణిస్తూ ఉండగా మరికొన్ని సంస్థలు అధ్యక్ష మార్పుకు సంకేతంగా భావిస్తున్నారు.